పాటల్ని మాత్రమే పెడదాం, ఒక మంచి గెస్ట్ని పిలుద్దాం అంటే ఆయనకి బాగా దగ్గరైన వ్యక్తి శ్రీ శంకర్ గారు. కోదాడలో ఆయన జననం అయితే ఆ తర్వాత హైదరాబాద్ రావటం, అద్భుతమైన సినిమాలకు దర్శకుడిగా నిర్మాతగా ఆయనకి ఉన్న పేరు. మరి మా శంకర్ గారికి చిరు ఆత్మీయ సత్కారం పూలగుచ్ఛంతో ఈనాటి మా కథానాయకుడు భాస్కర్ అందిస్తున్నటువంటి పుష్పగుచ్ఛం, అలాగే షాల్తో కూడా శంకర్ గారిని సత్కరిస్తున్నారు మా బృందావనం సుబ్రహ్మణ్యం గారితో కలిసి మా భాస్కర్. భాస్కర్ గారికి అండ్ శంకర్ గారు నిజంగా అదృష్టం అండి. మొట్టమొదటిసారిగా చూస్తున్నాను ఆయన్ని. ఆ నవ్వు చాలు మనందరికీ కూడా పండు వెన్నెల్లాగా ఉండేటువంటి నవ్వు. మరి అండ్ ఇంకొక విషయం అండి, అక్కడ ఆయన పట్టుకున్నటువంటి బాలు గారి చిత్రపటం ఏదైతే ఉందో అది చిత్రించింది మన భాస్కర్ గారే. గట్టిగా చప్పట్లు కొట్టండి. నిజంగా లైవ్లో బాలు గారిని చూసినంత అందంగా చిత్రీకరించారు. ఒక మంచి చిత్రకారుడు భాస్కర్ గారు. చిత్రకారుడు మాత్రమే కాదు, అద్భుతమైన గాయకుడు. ఇవన్నీ కలిస్తే మా కొత్త కొండ, అదే కొత్త కొండలో నీళ్ళు తీగా ఉంటాయి కదా, అందుకే కొత్త కొండ అన్నాను, కొత్త కొండ భాస్కర్. మరి ధన్యవాదాలు సార్. భాస్కర్ మ్యూజికల్స్ ఈ ప్రోగ్రాంని సుబ్రహ్మణ్యం గారి అభినందనలతో, తులసిరామ్ గారి వ్యాఖ్యాతకత, మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి అభినందనలతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతున్నందుకు అందరికీ శుభాభివందనాలు, శుభాకాంక్షలు. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఎంత చెప్పినా, ఎంతసేపు చెప్పినా కూడా చాలా తక్కువ చెప్పినట్టు. ఎందుకంటే అనేక భాషల్లో కొన్ని వేల పాటలు ఎవరికి సాధ్యం కాని ఒక గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకొని నిరంతరం పాట పాడుతూనే అనేక భాషల్లోని అనేక మంది, వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఒక గొప్ప సంగీత కళాకారులు బాలసుబ్రహ్మణ్యం గారు. వారి గొంతుని పుణికిపుచ్చుకొని భాస్కర్ గారు నేను వచ్చిన తర్వాత అంతకుముందు చాలా పాటలు వినుంటారు. మీరు కూడా నాలాగే అనుభూతిని పొంది ఉంటారని అనుకుంటున్నాను. బాలుగారి స్వరంలో ఎన్ని అనుభూతులను మనం చవి చూసామో, ఎంత ఆనందాన్ని పొందామో, ప్రత్యక్షంగా అంతకంటే ఆనందాన్ని పొందటం భాస్కర్ గారికి నిజంగా సిరిమల్లె నీవే అని పాడినా, లేకుంటే ఒక అద్భుతమైన ఆవేశం, ఆగ్రహం, విప్లవ గీతాలు పాడినా, అసలు ఏదైనా సరే ఆ గొంతుని తనకు అనుగుణంగా ఆ అనుభూతిని మీ అందరికీ పంచే విధంగా ఎంత కల్చర్ ఏదైతే, వాయిస్ కల్చర్ ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం. అది అందరికీ రాదు, కోట్లల్లో కొంతమందికి వస్తుంది. అది భగవంతుడిచ్చే ఒక అదృష్టం కూడా. అది ఒక అమృతగానం భాస్కర్ గారిది. నిజంగా మేము చాలాసార్లు పాటలు వింటూ ఉంటాం, కానీ లైవ్లో ఇంతమందిలో లైవ్లో వినటం అనేది ఇదే మొట్టమొదటిసారి. నిజంగా భాస్కర్ గారు, మిమ్మల్ని మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. చాలా గొప్ప అవకాశం ఇది. బాలసుబ్రహ్మణ్యం గారితో నేను చాలా సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా ఉన్నప్పుడు చాలా సినిమాలు ఆయనతో పనిచేయడం జరిగింది. చాలా పాటలు పాడించడం జరిగింది. నేను డైరెక్టర్ అయిన తర్వాత ఎన్కౌంటర్ సినిమాకి ఒక పాట పాడాలని చెప్పి ప్రొడ్యూసర్స్ అడిగారు. అడిగినప్పుడు ఏంటంటే ఆయన అప్పుడు కొంచెం ఫిల్టర్ చేసుకుంటున్నాడు పాటలు. అంతకుముందు ఏదైనా పాడాడు, కానీ ఆ తర్వాత దేశంలో నచ్చితేనే పాడతాను అనే ఒక సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న టైంలో వందే మాత్రం శ్రీనివాస్ మ్యూజిక్ డైరెక్టరు పాట పంపించాడనమాట. పంపించిన తర్వాత రెండో రోజు మూడో రోజు కూడా అక్కడి నుంచి మెసేజ్ ఏం లేదు వందే మాత్రం శ్రీనివాస్కి. అంటే పాడతాడా లేదా అనేది ఇన్ఫర్మేషన్ లేకపోవటం వల్ల సరే టచ్లోకి వెళ్ళండి అని ప్రొడ్యూసర్ చెప్తే నేనే డైరెక్ట్గా మాట్లాడా, నాకున్న పరిచయం కొద్దీ. సార్ మీకు పాట పంపించారు వందే మాత్రం, మీకు అది ఇంట్రెస్ట్ ఉందో లేదో చెప్తే దాన్ని బట్టి మేము డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అని. అంటే అట్లాగా చాలా వచ్చి, సరే నీ పాట నాది, నువ్వు ఫస్ట్ సినిమా అంటే నా ఫస్ట్ సినిమా సార్ అన్నాను. సరే నాకు ఒక గంటన్నర తర్వాత, అప్పుడంతా ల్యాండ్ ఫోన్లే కదా, ఫోన్ చేసి ఆ పద్మాలయ స్టూడియోకి ఫోన్ వచ్చింది. ఇట్లా బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడతారట అని చెప్పేసి
వెళ్తే ఒక 15 నిమిషాలు మాట్లాడాడు. అసలు ఇంత గొప్ప సాహిత్యం, ఊరువాడ అక్కలారా ఉత్తరం వచ్చింది అనే పాట ఎన్కౌంటర్ సినిమాలో ఫస్ట్ సాంగ్ అది. ఆ సినిమాలో ఫస్ట్ సాంగ్ అది. సో అంటే తల్లి పాడే పాట. ఆ కొడుకు కోసం ఒక పల్లెటూరులో గోదావరి నది తీరంలో ఉండే ఒక తల్లి కొడుకు ఎక్కడో పట్టణంలో చదువుకొని ఊరికి వస్తూ ఉంటే ఆ కొడుకు వస్తున్న ఆనందాన్ని పొందుతూ తల్లి కొడుకుల మధ్య జరిగే ఒక పాట అది. అసలు ఆ పాట విని అసలు ఎంత అద్భుతంగా ఉంది శంకర్, నువ్వు ఇంత మంచి సాహిత్యం రాయించుకున్నావా అసలు. ఇంకప్పటికీ సుద్దాల అశోక్ తేజ్ అప్పుడప్పుడే పాటలు రాస్తున్నాడు. ఇతను ఎవరు, ఈ రైటర్ ఎవరంటే కొత్తగా రాస్తున్నాడు సార్ అని చెప్పాను. చాలా అద్భుతంగా ఉంది, రేపు మార్నింగ్ పాడుతున్నానని చెప్పేసి పాడి మళ్ళీ థియేటర్ నుంచి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఈ ఫోన్లో విను, నువ్వు ఈ పాటని కరెక్ట్గా ఉందా లేదా అని అంటే, ఆ ఫోన్లో విన్న తర్వాత చాలా బాగుంది సార్ అన్న తర్వాత అసలు చాలా ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఈ పాట పాడాను. 5 రోజుల నుంచి నేను పాట పాడలేదు, ఎందుకంటే ఏం నచ్చట్లేదు నాకు, నీ పాట వినగానే పాడాలనిపించింది. చాలా కాలం తర్వాత ఈ పాట, ఇంత గొప్ప పాట పాడానని చెప్పి అభినందించడం జరిగింది. సో అంత గొప్ప కళాకారుడు, అంత గొప్ప గాయకుడు ఆ సినిమాలో సాహిత్యాన్ని కానీ ఆ సంగీతాన్ని కానీ అభినందించటం, అందులో పాల్పంచుకొని ఆ గాత్రాన్ని ఇవ్వటం అనేది ఒక గొప్ప అనుభూతి కింద ఫీల్ అవుతాను ఇప్పుడు నేను. అట్లాగే భాస్కర్ గారు కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వస్తుందో ఆ భగవంతుడి ఆశీస్సులు అంతే. అది అంత ఈజీ కాదు. ఒక గాత్రాన్ని కంఠంలో నుంచి అనేకమైన రసానుభూతుల్ని పలికించటం అనేది, అందరినీ మెప్పించటం అనేది అంత సులభమైన విషయం కాదు. అట్లాంటి అనితర సాధ్యమైన ఒక సంగీత కళాకారుడిగా అనితర సాధ్యమైన పాటలు పాడుతూ మనందరినీ గొప్పగా ప్రేమిస్తూ మనందరి సంతోషానికి తన కారకుడైన ఈ సందర్భంలో మరొకసారి భాస్కర్ గారిని, దీనికి సంబంధించిన ప్రతి కళాకారులు, గాయనిమణులు చాలామంది ఉన్నారు, చాలా పేర్లు ఉన్నాయి, వారందరూ కూడా పేరు పేరున భాస్కర్ గారిని మ్యూజికల్ ప్రోగ్రాం అభినందించడం వచ్చిన మీరందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శంకర్ గారు. మాకు అన్నిటికన్నా మీరు బాలుగారితో మీకున్న అనుభవాన్ని పంచుకోవడం అనేది చాలా చాలా బాగుంది. అలాగే మా హీరో కృష్ణ గారిని మీరు డైరెక్ట్ చేశారు, అది మాకు చాలా అలాంటి, మీరు మమ్మల్ని కలవడమే మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎన్కౌంటర్ సినిమాలో. సో అలాగే మీ గొప్ప చేతుల మీదుగా మా సింగర్స్కి ఒక షాల్వా కాకపోతే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో